హలో అందరికి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ రోజు వీడియోలో చిన్న ముక్కల మామిడికాయ పచ్చడి అయితే చేస్తున్నాను. పచ్చళ్ళ సీజన్ అయితే వచ్చింది. లేత లేత మామిడికాయలు అయితే మార్కెట్ కి వచ్చేసాయి. ఈ మామిడికాయలు అయితే టెంక పట్టలేదు. మొన్న రీసెంట్ గా మార్కెట్ కి వెళ్ళినప్పుడు ఈ పచ్చడి పెడదామని అయితే తీసుకున్నాను. పోయిన సంవత్సరం మా తమ్ముడు అయితే మామిడికాయలు బత్తా కోసి పెట్టి అక్క తీసుకెళ్దురా అని అయితే ఫోన్ చేశాడు. మేము వెళ్ళి అయితే తీసుకొచ్చుకున్నాం. పోయిన సంవత్సరం పచ్చడి కొనుక్కోకుండా ఆ కాయలే సరిపోయినాయి. ఈ సంవత్సరం మామిడికాయల సీజన్ ఇప్పుడేగా స్టార్ట్ అయింది. అందుకని అయితే ఒక 10 కాయలు అయితే తీసుకొచ్చాను. ఒక 10 రోజులు సరిపోయిద్దని. ముందుగా తెచ్చిన మామిడికాయల్ని శుభ్రంగా అయితే కడుక్కున్నాను. మా ఇంట్లో మా అత్తగారు నేను తప్పించి మామిడికాయ పచ్చడి అసలు ఎవరో తినరు. అదేంటో గాని మా శ్రీవారు మామిడికాయలు చూడంగానే మార్కెట్ లో మామిడికాయలు తీసుకొని చిన్న ముక్కలు పచ్చడి పెట్టానని అడగంగానే నేనైతే ఆశ్చర్యపోయాను. నువ్వు పచ్చడి అసలు దగ్గరకు కూడా రానివు కదా, ఏంటి పచ్చడి అడుగుతున్నావని. దానికి మా వారు ఇచ్చిన జవాబుకి నాకైతే గిర్రని తలకై తిరిగిపోయింది. రీసెంట్ గా ఫంక్షన్ కి వెళ్ళినప్పుడు అక్కడ భోజనాల్లో అయితే చిన్న మామిడికాయల ముక్కలు పచ్చడి అయితే వేసారంట. ఆ పచ్చడి అయితే 2 సార్లు వేయించుకున్నారంట టేస్ట్ నచ్చి. ఆ ఫంక్షన్ ఏమో గానీ ఆ ఫంక్షన్ కి వెళ్ళొచ్చిన కాంచి రోజు నా బుర్ర తింటున్నారు మామిడికాయ పచ్చడి చేయాలి. అదేంటంటే పొరుగింటి పుల్లకూర రుచి ఎక్కువని ఈ సంవత్సరాల నుంచి ఇంట్లో మామిడికాయ పచ్చడి పడుతున్నా. టేస్ట్ అసలు ఏ రోజు కూడా చూసేవాళ్ళు కాదు. అదేంటో భోజనాలకు వెళ్ళి టేస్ట్ చూసి వచ్చి రోజు చేయమని అయితే అడుగుతుంటే నాకే ఆశ్చర్యం అనిపించింది. ఇక శ్రీవారి ఆర్డర్ వేసాక తప్పిద్దా. ఇక మార్కెట్ కి వెళ్ళంగానే కూరగాయల కన్నా ముందు మామిడికాయలు అయితే ఎక్కడున్నాయా అని ఎతికల్లా తీసుకున్నారు మా వారు. ఇక ఒప్పుకున్న పెళ్లికి మేళం వాయించక తప్పదు కదా. శుభ్రంగా కడిగిన మామిడికాయల్ని పొడిగుడ్లో వేసి తడి లేకుండా అయితే తుడుచుకోవాలి మామిడికాయల్ని. అలా పొడిగుడ్డుతో తుడుచుకున్న మామిడికాయల్ని చిన్న చిన్నగా ముక్కలు కట్ చేసుకొని పచ్చడికైతే రెడీ చేసుకోవాలి. ఇప్పుడే లేత లేత జీళ్ళు అయితే పడుతున్నాయి. ఈ జీడి తింటే చిన్నప్పుడు మా నాయనమ్మ అయితే చచ్చిపోతారని తెగ బెదిరించేది. నాకులాక మీకు కూడా చిన్నప్పుడు ఈ జీళ్ళు తింటే చచ్చిపోతారని ఎవరైనా చెప్పినట్టయితే కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. నేను మార్కెట్ నుంచి తెచ్చిన మామిడికాయలకి అయితే టెంకైతే పట్టలేదు, ఇంకా లేతగా ఉన్నాయి కాయలు అయితే. ఈ లేతకాయలతో చిన్న ముక్కల పచ్చడి అయితే 4 రోజులు అయితే నిల్వ ఉంటది. నేను ఎక్కువ రోజులకైతే తెచ్చుకోలేదు. 10 రోజులు 20 రోజులకు సరిపడా కాయలు అయితే తీసుకొచ్చాను. మామిడికాయలన్నీ చిన్న చిన్న ముక్కలు కట్ చేసి అయితే పక్కన పెట్టేశాను. పచ్చళ్ళలో ఇదొక్కటి లేకపోతే టేస్టే ఉండదు. ఈ పచ్చళ్ళలో ఎల్లుల్లిపాయలకి సపరేట్ ఫ్యాన్స్ ఏ ఉంటారు. అంత టేస్ట్ ఉంటాయి పచ్చళ్ళలో వేసే ఎల్లుల్లిపాయలు. మరీ మెత్తగా అయితే దంచుకోకూడదు, ఎచ్చపచ్చగా అయితే దంచుకోవాలి. అప్పుడే టేస్ట్ బాగుంటది. ఓ లక్క 10 రోజులు ఉన్నాక పెద్ద ముక్కలు పచ్చడి పెట్టుకోవచ్చు గాని అయితే డౌట్ రావచ్చు మీకు. ఇలా చిన్న ముక్కలు కట్ చేసుకోవడం వల్ల మనం తినే ఒక ముద్దకి పంటి కింద ముక్క నలుగుతా ఉంటే పుల్ల పుల్లగా కారం కారంగా టేస్ట్ మటుకి వేరే లెవెల్ ఉంటదండి. అది చెప్తే అర్థం కాదు, తింటేనే అర్థం అయింది చేసుకొని. ఎచ్చాపచ్చగా దంచుకున్న ఎల్లుల్లిపాయ రబ్బల్ని ముక్కల్లో వేసేసి లైట్ సెగ మీద ఆవాలు మెంతులు లైట్ గా చేసుకొని మెత్తగా పొడి చేసుకొని దాన్ని కూడా ముక్కల్లో వేసేసి 2 స్పూన్లు నూనె వేసి బాగా ముక్కకు పట్టించాలి. పచ్చళ్ళు ఎక్కువ రోజు నిల్వ ఉండాలన్నా టేస్ట్ గా ఉండాలన్నా శనగ నూనె కన్ఫర్మ్ గా వాడాలి. ఇప్పుడే పచ్చళ్ళు పాడవుకోకుండా టేస్ట్ గా ఉంటాయి. ఆవు పిండి మెంతి పిండి బాగా ముక్కకు పట్టించాక దానికి సరిపడా ఉప్పు కారం వేసి అయితే బాగా కలపాలి. ఆ తర్వాత పచ్చడికి సరిపడా నూనె కూడా వేసుకొని బాగా ముక్కలకు పట్టేలాగా కలపాలి. నేను కూరలు చేసినా పచ్చళ్ళు చేసినా ఖచ్చితంగా ఉప్పు అయితే ఖచ్చితంగా తగ్గిద్ది ఎంత వేసినా సరే. అందుకని అయితే మళ్ళీ ఉప్పు కారం అయితే సరిపడా వేసాను. మళ్ళీ తక్కువ అయితే మా వారు మంత్రాలు చదువుతారు. మనం పచ్చడి కలిపేటప్పుడు ఎంత కలుపుకుంటే అంత టేస్ట్ అనిపించిద్ది. ఆ స్మెల్ కే కడుపు నిండిపోద్ది. నాకైతే పచ్చడి కలుపుతుంటే నోట్లో నీళ్లు ఊరిపోతున్నాయి. ఎప్పుడెప్పుడు పచ్చడి కలుపుతానా, ఎప్పుడెప్పుడు వేడి వేడి అన్నంలో వేసుకొని తిందామని అయితే ఎదురు చూస్తున్నారు మా శ్రీవారు. ఇక ఫైనల్ గా అయితే మన పచ్చడి అయితే రెడీ అయిపోయింది. వేడి వేడి అన్నంలో ఈ పచ్చడి వేసుకొని కుసంత నెయ్యి తగిలిచ్చి తింటా ఉంటే అబ్బబ్బా ఆ టేస్టే వేరే లెవెల్. నేనైతే మా వారి కోసం రెడీ చేసి మా వారికి కూడా పెట్టుకోండి నేనే ముందు టేస్ట్ చూశాను. టేస్ట్ మటుకు చాలా బాగుంది. వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి.